మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యం చదువుకున్నాము. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. అంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గురించి సొలొమోను రాజు ద్వారా ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వస్తుందంటే మొదటి వాక్యాల్లో మనం గమనిస్తే, నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవనం గడిచే సంవత్సరంలోను శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడూ పెట్టిపోనీకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందును దయవంతుని వాడు మంచివాడని అనిపించుకుందురు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువ కలుగును. ప్రియమైనటువంటి దేవునులారా, సామెతల్లో ఎన్నో మంచి ఉపదేశాలు మనం చూస్తున్నాము. సామెతలంతా కూడా ఉపదేశము విని గ్రహించుకుంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే దీర్ఘాయువునకు మూలమని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ చూచినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమని విడిచిపెడితే దీర్ఘాయువునకు కారణమని మనం చూస్తున్నాం. కీర్తనలు 81:8 దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని నీడల ఎంత మేలు. అన్యుల దేవతల్లో ఒకటి అయినను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలను ఒకటి అయినను నువ్వు పూజ చేయకూడదు. ఐగుప్తు దేశంలో నుండి నీ విడిపించినటువంటి నీ దేవుడైన యెహోవాను నేనే. నా మాట నీ వినాలి. అయితే వారు నా మాట వినకపోయిరి అని అంటున్నాడు దేవుడు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన చొప్పున నడుచుకున్నట్టు వాడి హృదయముని కాడిని మనకు నేను అప్పగించుకొనెను అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా దేవుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, అయ్యో నా ప్రజలు నా మాటలు విని ఎడల ఎంత మేలు అంటున్నాడు. నా మార్గం అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను నలగొట్టుదును అని చెప్తున్నాడు. ఇలా దేవుని మాట మనం వింటే మనకు ఆశీర్వాదం, వినకపోతే ఆయన మనకు శ్రేష్టమైనటువంటి, వినకపోతే మనకు శ్రమ తప్పదు అని చూస్తున్నాం. వింటే ఆయన మనకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి మనకు భుజింప చేసి మనకు విజయ మార్గంలో కొండి మనల్ని నడిపిస్తాడు. మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే యేసయ్య చెప్తున్నాడు, నేనే నిజమైన ఆహారము అని చెప్తున్నాడు. శ్రేష్టమైన ఆహారము దేవుడే అని యోహాను సువార్త 6:35 నేనే జీవాహారం అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మన దేవుని ఎద్దుకు వస్తే నిశ్చయంగా మనల్ని జీవాహారంతో నింపుతాడు. దేవుడైన యెహోవా యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వాక్యాల్లో, నరపుతుడా, నువ్వు నేను ఇస్తున్న ఈ పుస్తకం తిని దాన్ని నీ కడుపు నింపుకొని నువ్వు ఇశ్రాయేలీయుల ఎద్దకి, తిరుగుబాటు చివరి ఎద్దకు వెళ్ళి నా మాటలు నువ్వు ప్రకటించవలేనని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ పుస్తకం తిన్నప్పుడు అది ఆయన నోటికి తేనెగా తీయగా ఉండిందని చూస్తున్నాం. ఆ ఆహారం దేవుని వాక్యం, పుస్తకంలో ఉండేది దేవుని వాక్యము. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనం శరీరానికి 3 పూట్ల ఆహారం తింటున్నాము. అది లేకపోతే బలహీనం అయిపోతుందని మనం భయపడతాం. మరి ఆత్మ బలహీనం అవుతుందన్న విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. మన ఆత్మకి ఆహారము దేవుని వాక్యము. ఈ దేవుని ఆత్మతో మనం నింపబడాలంటే ఆత్మీయ ఆహారం మనం భుజించాలి. ఆ శక్తి పొందుకోవాలి. ఆ శక్తితోనే మనం ఆయన పని చేయగలుగుతామని ఇక్కడ వాక్యం ద్వారా గమనిస్తున్నాం. కాబట్టి మనం ఆయన ఆహారం భుజించి, అనగా దేవుని వాక్యం చదువుకొని దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తే మనం జీవాహారం కలిగిన వారై, జీవం కలిగిన వారై దేవునికి సాక్షులుగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. అటు వాక్యాహారమును అనుదినం 3 పూటలు భుజించి దేవుని శక్తి పొంది దేవునికి సాక్షిగా మనం ఉండేదానికి దేవునిలో మొరపెట్టుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి ఒక్కరూ వాక్య శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వటలేదు ప్రభువా. మేము కూడా మా ఆత్మకు ప్రాధాన్యత ఇస్తూ జీవాహారం భుజిస్తూ నీ ఎదురు నుంచి జీవాన్ని పొందుకొని నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మాకును సహాయం చేయమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.